భారతదేశంలో తీవ్రవాదులుగా యువతని రెచ్చగొడుతూ ప్రపంచవ్యాప్తంగా సామాన్య ముస్లిం కుటుంబాలకు సంబంధించినటువంటి యువతరంలో రాడికలిజం పెంచి ఉన్మాదులుగా తయారు చేస్తూ శ్రీలంకలో ఉన్మాదుల్ని తయారు చేసి బంగ్లాదేశ్లో ఉన్మాదుల్ని తయారు చేసి మా బర్మాలో ఉన్మాదుల్ని తయారు చేసినటువంటి జకీర్ నాయక్ అనేవాడు అసలు తీవ్రవాద సంస్థలు కూడా చేయలేనటువంటి పనిని మీడియా సోషల్ మీడియా ద్వారా తన ఉపన్యాసాల ద్వారా చేసి దాంతో అతన్ని అరెస్ట్ చేయడానికి రెడీ అయితే పారిపోయి మలేషియాలో తలదాచుకున్నటువంటి జకీర్ నాయక్ ఇప్పుడు తన తీవ్రవాద భావజాలాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు. ఎలాగూ అంటే ప్రపంచ నాటో ఇప్పటికే ఒక నాటో ఉంది. రష్యా నుండి విడిపోయినటువంటి రాష్ట్రాలు దేశాలుగా మారితే ఆ దేశాలన్నిటిని కలిపి నాటో అని పెట్టి అమెరికా తన చెప్పు చేతలో పెట్టుకుని నడిపిస్తోంది. నాటోలో ఉన్నటువంటి రూల్ ఏంటంటే ఒక దేశం మీద దాడి జరిగితే మిగతా దేశాలన్నీ కలిసి వాళ్ళ మీద దాడి చేయాలన్నట్టు. రష్యా ఈ మధ్యన 2-3 దేశాల మీద దాడి చేసినా కూడా వాళ్ళు ఏం పీకలేదు. బట్ ఆ విధానం ఉంది కాబట్టి ఇప్పుడు ముస్లిం దేశాలన్నీ కలిపి ఒక నాటో కిందకి రావాలట. ఇది ఆయన గారి ప్రతిపాదన. కరెక్టే. కానీ ఇప్పుడు ఇరాన్కి సౌదీ అరేబియాకి యుద్ధం వస్తే ఈ రెండు కలిసి నాటోలో ఎట్టుంటాయి? సౌదీ అరేబియా మీద పెంట చేసేదే ఇరాన్. ఇరాన్ని నాశనం చేయాలని కోరుకునేదే సౌదీ అరేబియా. యెమెన్ అనేటటువంటి దేశంలో ఉన్నటువంటి హౌతీ తీవ్రవాదుల్ని సౌదీ అరేబియా మీదకి దుబాయ్ మీదకి పంపించేదే ఇరాన్. కాబట్టి వాళ్ళల్లోనే ఆడు కొట్టుకు చేస్తారు. ఇంకొకటి, ఇరాక్కి ఇరాన్కే యుద్ధం జరిగింది. అలాగే అరబ్ దేశాలలోనే ఒకళ్ళకొకళ్ళకి స్పర్ధలు ఉన్నాయి. కాబట్టి జకీర్ నాయక్ అనుకుంటుంది ఏంటంటే క్రైస్తవ దేశాలేమో ముస్లిం దేశాల మీద యుద్ధం చేయట్లా, ముస్లిం దేశాలే వాళ్ళల్లో ఆడు కొట్టుకుంటున్నారు. ఒక ముస్లిం దేశంలోనే వాళ్ళల్లో వాళ్ళే 2-3 గ్రూపులుగా కొట్టుకుంటున్నారు. దానికి సాక్ష్యం సిరియాలో జరుగుతున్నటువంటిది, ఇప్పుడు ఇరాక్లో జరుగుతున్నటువంటిది, లేకపోతే కనుక పాలస్తీనాలో జరుగుతున్నటువంటిది. కాబట్టి ఫస్ట్ తెలియాల్సింది ముందు ముస్లింలందరూ ఒక్కతాటి మీదకి రావాలి. అందులో ఒకళ్ళనొక్కళ్ళు కొట్టుకోకుండా చూసుకోవాలి. అది చేయగలిగితే అప్పుడు ఈయన చెప్పేది నిజమవుతుంది.